సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు. అపుస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఓ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో చాలా విషయాలు ప్రస్తావిస్తూ మీకు నాకు గుర్తుండేటట్టుగా మనం పలుసార్లు చదువుకునేటట్టుగా విశ్వాస వీరుల పట్టిక అనేది ఒకటి చేర్చాడు. అక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటంటే, విశ్వాసుల వీరుల పట్టిక, వాటిలో కొంతమంది పేర్లు రాయబడ్డాయి. వీళ్ళకే 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఒక మాట రాశాడు. ఏమనంటే, వీళ్ళు సాక్షి సమూహము అని రాశాడు. ఇందులో చాలామంది పేర్లు రాయబడ్డాయి. ప్రభు చిత్తమైతే ఒక్కొక్కరి పేరు చదువుకుంటే మంచిది. మనం ఈ లిస్టులో వారి పేరు ఉండడం ఎంత ఆశీర్వాదకరం అండి. వీళ్ళని గురించి సాక్షి సమూహము అని పేరు పెట్టాడు, విశ్వాసుల వీరుల పట్టి అని పేరు పెట్టాడు, ధైర్యశాలుడు అనే ఒక లిస్టుగా వీరిని మన ముందు నిలబెట్టాడు. బైబిల్లో రాయబడింది, ఆదామును చేయక మునిపే అవసరాలన్నీ ఏదైనా తోటలో భద్రపరిచాడు. నిన్ను ఈ లోకానికి పంపక మునిపే నీ వాస్తవ జీవితానికి అవసరమైన ఏర్పాట్లు చేశాడు. కనుక చేసిన వాడు మరలా రద్దు చేయడు. నేను ఈరోజు మీతో ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో భక్తి చేస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. మనం ఏదో ఒక రోజున మన ప్రభువుని కలవాలి అనే గురి కలిగి ఉండాలి. రెండవ దర్శనం ఏమై ఉండాలంటే, ఆయన ఎలా ఉన్నాడో నేనును అలాగే మారాలి. మన గురి అది. మరో విచిత్రం ఏమిటంటే, లోకులందరికీ తీర్పు జరిగితే నాకు మాత్రం దేవుని సన్నిధిలో నా యొక్క క్రియలకు తగ్గట్టుగా ప్రతిఫలం కావాలి, బహుమానం కావాలి అనే ఒక ఆశ కలిగి మనం భక్తి చేయాలి. కేవలం భూ సంబంధమైన విషయాల కొరకే భక్తి చేస్తే లోకంలో ఉన్న వాళ్ళే మనకంటే మెరుగట, వాళ్ళకంటే మనం దౌర్భాగ్యమని బైబిల్ బోధిస్తుంది. మీరు కన్ను మూసినా కన్ను తెరిచినా, ప్రార్థన చేసినా పఠనం చేసినా, నేను రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించి దేవుని సొత్తుగా దేవుని రాజ్యంలో ఉండాలి అనే ఒక గురి కలిగి ఉండాలి. రెండవది, ఆయన ఎలా ఉన్నాడో నేను అలాగే ఉండాలి అనే ఒక ఆశ కలిగి ఉండాలి. మూడవదిగా, నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో నేను ఆయన రాజ్యములో ప్రకాశించాలి, పరిపాలన చేయాలి అనే ఒక ధ్యాస కలిగి మనం ఈ భక్తిని చేయాలి. మనం నడవలసిన దాని సంగతి మర్చిపోతాం, జరగాల్సిన దాని గురించి ఆశిస్తాం. ఆశించే ముందు నడకందా అని ఆలోచించాలి. సరే, ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ లిస్టులో కొంతమంది పేర్లు రాయబడ్డాయి. మన పేరు కూడా ఆ లిస్టులో చేర్చబడితే ఎంత బాగుండు.
అయితే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, అంతటి విశ్వాస వీరుల లిస్టులో నా పేరు చేరుతుందా అని. బైబిల్లో చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని 39వ వాక్యం చదువుదాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా. అంటే అంతటి విశ్వాస వీరుల పట్టీలో మనము లేకుండా పట్టీ పూర్తి కాదు. మనము లేకుండా, అది మాత్రం మీ మనసులో పెట్టుకోవాలి. నేను లేకుండా అది పూర్తి కాకూడదు. అంటే మనకి దేవుడు ఎంత విలువిచ్చాడు, మన పాత్ర ఏమిటి? అంతటి సాహస వీరులు, ధైర్యశాలులు, తెగింపు కలిగిన వాళ్ళు, దేవుని కొరకు రోషంగా పరిగెత్తిన వారు విశ్వాస వీరులు తలలు నరికించుకున్నారు, రంపాలతో కోయబడ్డారు, ఎంతో ఘనమైన కార్యాలు పరిచర్యలో ప్రభు కొరకు పరిగెత్తారే. అట్టి వారి లిస్టులోనట మనము లేకుండా అనే మాట రాయబడింది. అంటే ఆ లిస్టులో తండ్రి ఉద్దేశం ఏమిటంటే మన పేరు కూడా చేర్చబడాలి. అది ఎంత ధన్యత అండి! నిజంగా ఆ లిస్టులో మన పేరు రాయబడితే మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాలేదు అంటే మనతోనే పరిపూర్ణత ముడిపడి ఉంది. అందుకని మనం వీళ్ళంతా ఎలా తన యాత్రను కొనసాగించారో గమనించి మనం కూడా మన పేరు అందులో రాయించుకోవాలి గనక, మనతోనే అది పరిపూర్ణం చేయబడాలి గనక మనం కూడా వారి నడిచినట్లుగానే నడుచుదుముగాక. ఈరోజు సమూయేలు గురించి, నలతన గురించి కొన్ని మాటలు చెబుతాను. సరే, ఈ సమూయేలు గురించి చదివేటప్పుడు ఈ సమూయేలునికి మంచి పేరు ఉందట. మీకు మాట చెప్పి కొంచెం ముందుకు వెళతాను. బైబిల్లో ఏమి రాయబడిందో తెలుసా? ఇతడు విశ్వాస వీరుల పట్టీలో సాక్షి సమూహంలో పేరుండెను. అలాగే పరిశుద్ధ గ్రంథం కీర్తనలో ఏమి రాసింది తెలుసా? ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండేను. చదవండి ఆ మాట. 99వ కీర్తనలోని 6వ వాక్యంలోని 2వ భాగం చదువుదాం. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. విశ్వాస వీరుల పట్టిలో ఆయన పేరు ఉండేను. తర్వాత ప్రార్థన చేసే వారి లిస్టులో ఆయన పేరు ఉండేను. సమూయేలు మొదటి గ్రంథంలో మీరు చదువుతారు. ఏముంది తెలుసా? ఈ పట్టణం మందు ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుడు. దైవజనుల లిస్టులో ఆయన పేరు ఉంది. తర్వాత ప్రవక్తల లిస్టు ఒకటి రాయబడింది, అందులో ఆయన పేరుండెను. ఆ ప్రజలకు జీవితకాలం న్యాయాధిపతిగా ఉండెను. అతని పేరు న్యాయాధిపతి లిస్టులో రాయబడెను. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి! మరి ఇన్ని మాటలు విన్న తర్వాత ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా పేర్లు సాధించినప్పుడు మనము భక్తి చేస్తున్నాం, మనము వాక్యం చదువుతున్నాం, మనము బోధిస్తున్నాం, మనము సాక్షులమని ఊరేగుతున్నాం. అతన్ని ఒక్కసారి పోల్చుకుంటే నిజంగా అన్నిట్లో అతని పేరు ఎలా నమోదు చేయబడింది? మరి నీకు నాకు ఇంత అవకాశం ఉండి, అంటే మనము లేకుండా వారు పరిపూర్ణులు కారు అని చెప్పబడిన ఈ అవకాశాన్ని నువ్వెందుకు స్వాధీనం చేసుకోవటంలా, నీవెందుకని సొంతం చేసుకోవటంలా? కనుక ఈ శుభవేళ నా యేసుని బట్టి నేను మీకు తేటగా చెప్పగలిగింది, ఈ సమూయేలుని మీ ముందు ఎప్పుడూ పెట్టుకోనండి. మరి అతడు పరిగెత్తినట్టుగా మనం ఎందుకు పరిగెత్తకూడదు? అతడు నడిచినట్టుగా మనం ఎందుకు నడవకూడదు? ఏమైంది నడవకపోతే అంటే ఈ హెబ్రీ పత్రిక బోర్డు పెట్టింది ఏమని? మనము లేకుండా వారు పరిపూర్ణులు కారు గనక వారి లిస్టులో మన పేరు చేర్చబడును గాక. మరి ఇలాంటప్పుడు అట్టి అనుభవం మనకు కలగాలి అనుకుంటే నిజంగా మనం కూడా సమూయేలులాగా నడవాలి కదా. సమూయేలు వెళ్ళిన మార్గం ఏంటో మనం గమనించగలిగితే, ఆ మార్గంలో మనం అడుగులు వేయగలిగితే తప్పనిసరిగా ఆ సమూయేలు కలిగిన అదే ఘనత నీకును నాకును మనకును కలుగునుగాక. సరే, ఈ సమూయేలు గురించి కొన్ని మాటలు మొదటగా చెబుతాను. ఓ చక్కని మాట ఏమిటంటే, ఇతడట దేవుని సన్నిధిలో బాగానే ఉన్నాడు. తల్లి తీసుకొచ్చి అతన్ని సమర్పించేసింది. దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు. అక్కడ ఒక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. పండగకు వస్తుంది వాళ్ళ అమ్మ. పండగకు వస్తే ఆ పండగకు వచ్చినప్పుడట పిల్లలందరూ పండగలకు వచ్చి ఆ దేవాలయంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో ఈ సమూయేలు పెద్ద సేవకులు చాలామంది ఉన్నారు.
ఆ పెద్ద సేవకుల మధ్యలో ఏం ధరించాడట? ఏఫోదును ధరించి, ఆ వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథంలో 18వ వాక్యం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. మొదటి మాట, ఇతడు ఏఫోదును ధరించి. ఏఫోదు అనే పదం అది ఒక అంగి అని, అది ప్రతిష్ట కలిగిన దేవుని సేవకు నిర్ణయించబడిన సేవకులు మాత్రమే దాన్ని ధరించి సేవ చేస్తూ ఉంటారు. ఇతడు సేవకుడయ్యను అనే మాట రాయలా, బాలుడై ఉండేను అని రాయబడింది. బాలుడైన ఈ సమూయేలట పెద్దవారి మధ్యలో సంచరిస్తున్నాడు. అందరూ దీపాలు వెలిగిస్తున్నారు, ఇతగాడు దీపాలు వెలిగిస్తున్నాడు. మందిరం తలుపులు మూస్తున్నాడు, మందిరం తలుపులు తీస్తూ ఉన్నాడు. ఆ మందిరంలో ఉన్న పరిచర్య అంతా చేస్తున్నాడు. కానీ ఇతడు ఈ గొప్ప ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి మొదటి అర్హత ఏమిటంటే, తాను దేవుని మందిరంలో చేరిన తర్వాత అక్కడ ఒక ముసలాయన ఉన్నాడు, దైవజనుడు. ఆయనకి పెద్దగా కళ్ళు కనపడవు, ఆయన దగ్గర ఉంటున్నాడు. కానీ ఏఫోదును ధరించుకొని అనే మాటలో ఒక అర్హత ఇతడు సంపాదించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నీవు మందిరానికి వచ్చాక నీవు ఒక అర్హత సంపాదించాలి. ఏమిటా అర్హత? ఈ రోజున మందిరానికి వచ్చిన మనమంతా దేవుని దగ్గర ఏఫోదును ధరించే ఒక అర్హతను సంపాదించగలుగుతున్నామా అంటే దాని అర్థం ఏమిటంటే, అతడు బాలుడే కానీ ఒక అర్హత సాధించగలిగాడు. మనకి దేవుని రాజ్యానికి వెళ్ళే ఒక అర్హత మనకు ఉండాలి. దేవుడు ఆ కాలంలో చాలామంది ఉన్న సమూయేలుతోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. సమూయేలుకు ముందు ఏలీ ఉన్నాడు, ఏలీకి కొడుకులు ఉన్నారు, అంతకు మునుపు యాజకులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాక బాలుడైన సమూయేలుతోని దేవుడు దిగి వచ్చి మాట్లాడెను. ఇతడు అర్హత సంపాదించాడు. అంతమంది వయసు మళ్ళిన దైవజనులున్నా వాళ్ళతో మాట్లాడరా, ఈ పసివాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో ఈ రోజున చాలా తేటగా నేను మీకు చెప్పగలిగిన మాట, నేను కానికిస్తున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, మానకు ఉపవాసం ఉంటాను, నిజంగా నేను పడే ప్రయాస అంతా ఇంత కాదని చాలాసార్లు అనుకుంటాం. కానీ మొదటిది దేవుని సన్నిధిలో ఒక అర్హతను సాధించే జట్టులాగా, వ్యక్తిలాగా నువ్వు ఈ సంఘంలో నడిపించబడాలి, ఓ రకంగా తయారు చేయబడాలి, ఒక రకంగా అర్హతను సాధించిన వ్యక్తిలాగా ఉండాలి. మరి ఈ రోజున నువ్వు అన్నిట్లో అర్హత సంపాదిస్తున్నావు. చదువులలో కానీ, ఉద్యోగంలో కానీ, కార్యక్రమాల్లో కానీ, కొన్ని విషయాల్లో భూ సంబంధమైన అర్హత కోసం తపన పడుతున్నావు. మరి దేవుడు నాతో మాట్లాడాలని, ఆదికి తగ్గట్టుగా అర్హత నేను సంపాదించాలని తపన నీకెందుకు కలగటంలా? ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నేను కూడా ఆ బాలుడైన సమూయేలు దేవుని సందులో ఏఫోదు వేసుకోవాల్సింది పెద్దవాళ్ళు, కానీ అర్హతలు సాధించాడే. ఆ రోజున మాట్లాడే దైవజనుడు చాలామంది ఉన్న ఈ సమూయేలు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడే ఒక అర్హతకితలు ఎదిగాడే. మరి ఈ రోజున ఒక్కొక్కరిని పలకరిస్తే 30 ఏళ్ళండి నేను బాప్తిసం పొంది, ఒక్కొక్కరిని పని పలకరిస్తే ఈ వాక్యం మామూలు విషయం కదా, నేను 3 బైబిల్ మార్చేసి చదివి నలిగిపోతే. మరి ఎంత గొప్పగా ఉన్నా దేవుడు ఎల్లవేళ నీ దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిన ఒక అర్హతను సంపాదించావా? ఏ రోజైనా దేవుని దగ్గర అర్హత పొందేట్టుగా తపన పడ్డావా, ప్రయాసపడ్డావా? చదవండి, బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయంలోని 10వ వాక్యాన్ని. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తర్వాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మీరు యోగ్యులు అనడానికి తగ్గట్టుగా ఆ వాక్యం చాలా తేటగా ఉంది. అంటే వీళ్ళు మహిమకు సరిపోతారు, నిత్య మహిమకు పనికొచ్చే వాళ్ళు. ఇప్పుడు పేతురు రాసిన ఉత్తరంలో ఉన్న మాట ఏమిటంటే, సంఘంలో చాలామంది ఉన్నారు, మీ యోగ్యత ఏమిటో తెలుసా, మీరు సాధించవలసిన యోగ్యతా పత్రం ఏమిటో తెలుసా, నిశ్చయముగా ఆయన నిత్య మహిమకు మనం సరిపోతామని
దేవుడే మనల్ని యోగ్యులుగా ఎంచునుగాక. మరి ఆ రకమైన పైన మనం చేయగలుగుతున్నామా? ఏదో నమ్ముకున్నాం, ఏదో నడుస్తున్నాం, ఏదో సాగుతుంది అనేటట్టుగా మన పైన ఉండకూడదు. ఆ పిల్లవాని చరిత్ర చదివినప్పుడల్లా నాకు ఒక ఆలోచన వస్తుంది. బాలుడైన అనే మాట పెట్టాడు. బాలుడైన సమూయేలు ఏఫోదును ధరించాడట, అర్హత సాధించాడట. మరి ఆ అర్హత మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? ఇతని జీవితంలో ఒక తపన, ఒక ఆశ, రెండు మాటలు మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోనండి. అర్హత సాధించిన ఈ సమూయేలులాగా ఎల్లప్పుడూ నేను దేవుని సన్నిధిలో ఉండాలి. అర్హత లేని క్రైస్తవుడిగా కాదు. దేనికి అర్హత? నిత్య మహిమలో నువ్వు పనికొస్తావని దేవుడే నిన్ను అర్హుడిగా నిర్ణయించునుగాక. ఈ భూలోకంలో, ఈ సంఘంలో చాలామంది ఉన్నారు, కానీ నేను మాట్లాడటానికి ఈ సమూయేలే అర్హుడు అనేటట్టుగా సమూయేలు దగ్గరకు వచ్చిన దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడునుగాక. మీరు తపన కలిగి ప్రార్థన చేయండి, అర్హతను కాపాడుకోనండి. ప్రతిరోజు దేవుని సంకల్పం మీ పట్ల నెరవేర్చబడుతూ దేవుడే మీతో మాట్లాడునుగాక. ఈ రోజున ఏదో లాభం కలుగుతుంది, పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, ఇల్లు, కారు, కనకం అనే ఉద్దేశంలో ఆ మాటలన్నీ పక్కన పెట్టండి. దేవుని సన్నిధిలో యోగ్యతగా, అర్హుడగా, నిత్యమకు నేను అర్హుడనేనా? ఆ ఏఫోదును ధరించి దేవుని సన్నిధిలో సమూయేలు సాధించినట్టుగా ఒక ఉన్నత అభిషేకానికి నేను అర్హుడనేనా? పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి నేను అర్హుడనేనా? ప్రభు నాతో వచ్చి మాట్లాడటానికి సమూయేలులాగా నేను అర్హుడనేనా? అర్హత సంపాదించే ఒక గుంపును ఈ సంఘంలో నుంచి ప్రభువు లేపునుగాక. ఇతనిలో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే ఇతడట ప్రార్థన చేస్తాడట. చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. గుండె మీద చేయబెట్టుకుని యెహోవా నా ప్రార్థన అంగీకరించను చెప్పగలమా? దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు అని చెప్పగలిగే అర్హత మనకు ఉండాలిగా. మరి ఈ రోజున ప్రార్థనాపరుణ్ణి, ప్రార్థన చేస్తున్నానని చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. ఆ లిస్టులో అతని పేరు చేరిందే. అతను చిన్న వయసులోనే అడుగులు వేశాడే, చిన్నప్పుడే దేవుని మందిరంలో నాటబడ్డాడే. మన జీవితంలో ఎంతకాలం మందిరంలో ఉన్నాం, ఎంతమంది దైవజనులు చూసాం, ఎంత వాక్యాన్ని విన్నాం, ఎన్నిసార్లు రకరకాల సందేశాల చేత మనం పోషించబడ్డాం. కానీ ఎంతైనా కానీ దేవుని సన్నిధిలో ఒక అర్హత సంపాదించే ఒక నమ్మకమైన యోధుడిగా నీవు లేపబడకపోతే, ఇతడు నిత్యమైన మహిమకు అర్హుడు అని దేవుడు నిన్ను గురించి చెప్పకపోతే, ఇతడు నేను మాట్లాడితే వినటానికి అర్హుడు ఈ సమూయేలు అన్నట్టుగా నిన్ను గురించి దేవుడు చెప్పకపోతే, నిజంగా ఎంతమంది ఉన్నా వీరి ప్రార్థన నేను అంగీకరిస్తాను, ఇతని ప్రార్థన నేను వింటాను, అతని ప్రార్థనకు జవాబు ఇస్తాను, ఇతడు ప్రార్థన చేయుటకు అర్హుడు అనే మాట నిజంగా మనం అనుభవించగలిగితే, మన ప్రార్థన మనకి దేవుడు అంగీకరించాడో లేదో మన మనస్సాక్షి మనకు చెబుతూ ఉంటుంది. అంటే మనం చేసే ప్రార్థన మన జవాబును గుమ్మంలో తెచ్చేది లేనిది కనపడుతుంది. కొన్నిసార్లు వేషధారణగా ప్రార్థన చేస్తాం. అంటే నువ్వు నటిస్తున్నట్టు నీకే తెలుసు, కానీ ప్రార్థన చూస్తే అందరి మధ్యలో ప్రభువా అద్భుతం చేసేయి, ప్రభువా చేసేసినందుకు వందనాలని అరుస్తున్నా నీ లోపల మనస్సాక్షి అంటది నువ్వు నటిస్తున్నావుగా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, పగనేమో గుండెల్లో పెట్టుకుంటాం, దాన్ని ఎక్కడికి పోనేకుండా తాళం వేస్తాం. ప్రభువా నువ్వు అద్భుతం చేయి ప్రభువా, నిజంగా సమూయేలుకు చేసావు, హిజ్కియాకు చేసావు, ఎస్తేరుకు చేసావు, చచ్చినోళ్ళకు చేసావు, బతికినోళ్ళకు చేసావు, ఇప్పుడు నువ్వు చేసినందుకు వందనాలు. లోపల మనస్సాక్షి ఏమవుతుంది తెలుసా? గుండె నిండానేమో ద్వేషమా, లోపలేమో పగనేమో సమాధి చేసి పెట్టావా, పైకేమో అరుస్తున్నావా, నీ ప్రార్థనకు కూడా జవాబు వస్తుందా అని వెక్కిరించినట్టే నీ మనస్సాక్షి నిన్ను ధిక్కరిస్తానే ఉంటుంది. మరి ఈ రోజున మన ప్రార్థన దేవుడు అంగీకరించాలిగా. నీ సహోదరుని క్షమించగలిగిన గుణం నీకు లేకపోతే నీ ప్రార్థనకు జవాబు బైబిల్లో రాసిన మాట, మీకును మీ దేవునికిని మధ్యలో మీ పాపములే కదా అడ్డుగా నిలిచాయి. నిజంగా నా ప్రార్థన దేవుడు వింటాడు అని గుండె మీద చేయి పెట్టుకుని చెప్పగలమా? ఎందుకో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా నేను వివరంగా చెబుతుండగా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా
నిజంగా ఒక ప్రార్థనాపరుడిగా సమూయేలు ప్రార్థన చేశాను, దేవుడు అంగీకరించాను. ఆ అర్హత నేనెందుకు సంపాదించాలా? ఆ అనుభూతికి నేనెందుకు రాలా? మరి ఒక్కసారి అతను ఏం చేశాడో చదవండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 2 మాటలు రాయబడ్డాయి. ఒకటి సర్వాంగ బలి అంటే నడి నెత్తి నుండి అన్ని అవయవాల అరిపాదాల వరకు నీకు అనేది మిగుల్చుకోకుండా నీవు పూర్తిగా కాలిపోవాలి. ఆ రోజున గొర్రెపిల్ల కాలిపోయింది. ఈ దహన బలిలో విశ్వాసట అన్ని అవయవాలు అంటే సర్వాంగం. ఇక వేరే ఆలోచన కానీ, వేరే తతంగం కానీ, వేరే రకమైన ధ్యాస కానీ కలగకుండానట్లుగా నీవు పూర్తిగా దేవునికి బలి అర్పించుకుంటే అది దేవుని చేత అంగీకరించబడుతుంది. నీలో ఆశ ఉంటే నిన్ను దేవుడు సర్వాంగ బలిగా మార్చగలడు. తర్వాత ఇతను ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు? ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలీయుల పక్షమున. మనం తెల్లకాయతం తీసుకుని ఒక రోజంతా కూర్చుంటే మనం చేసే ప్రార్థన మన కొరకు చేస్తున్నామా, మన తోటివాడి కొరకు చేస్తున్నామా? మనం చేసే ప్రార్థన మన ఎదుటివాడి కొరకు చేస్తున్నామా, మన కొరకు ప్రార్థన చేస్తున్నామా? తెల్లకాయతో ఒక రోజంతా పూర్తి అయితే 3 వంతులు నా కొరకు నేనే చేసుకుంటా. ఇక మిగిలిన 25 ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళ కొరకు చేస్తా. కానీ ఇతడు అంటాడు తన కొరకు తాను చేయలేదట. ఈ ఇశ్రాయేలుల కోసం, ఈ నాశనం అయిపోతున్న వాళ్ళ కోసం, ఈ రోగాలతో ఉన్న వాళ్ళ కోసం, దిగులు పడుతున్న వాళ్ళ కోసం, ఆ శత్రువులు వస్తున్నారని భయపడుతున్న వాళ్ళ కోసం, ఆధారం లేక అల్లాడిపోతున్న ప్రజల కోసం నీవెప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని అవసరాల్లో ఉన్న వారి కొరకు రోధించి ఒక విజ్ఞాపన కర్తలాగా దేవుని సందులో మోకరించగలిగితే నువ్వు ఎదురువానికి మేలు చెయ్యి, దేవుడు అడక్కపోయినా నీకు మేలు చేస్తాడు. అంటే పాస్టర్ గారు చెప్పినట్టు మన కొరకు ప్రార్థన చేసుకోకూడదా అని అనబాకండి. మన కోసం చేసుకునే దానికంటే కూడా మనం ఎదురువాని సమస్యల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతామో అడక్కపోయినా మన కొరకు దేవుడు కార్యాలు చేస్తాడు. ఇతడు ప్రార్థనలో చూస్తేనేమో సర్వాంగ బలి అర్పించి తన కొరకు కాక ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించాను. 3వ మాట చెబుతాను. బైబిల్లో సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మరి మనం కూడా మాట్లాడుతున్నాం కదా, మరి మన మాట ఎందుకు నెరవేరట్లా? మరి అతని మాట మాత్రం ఎందుకు నెరవేరుతుంది? మనం ఈ మూలవాక్యానికి వెళితే ఈ సమూయేలుకున్న యోగ్యతలు చాలా రాయబడ్డాయి. అతను మరొక విషయంలో ఏమిటంటే గనుడు అనే మాట రాయబడింది. దేవుని దగ్గర ఒక వ్యక్తికి ఘనత కలగాలి అనుకుంటే ఒకే ఒక మాట, ఎవరు దేవుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తారు. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యంలో చివరి వాక్యాన్ని, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నీవు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఇది ఒక షరతు, ఒక లింకు. చాలాసార్లు మనం దేవుని గణపరచకుండా దేవుడు నన్ను గణపరచాలి, నేను గనుడిగా ఉండాలని నువ్వు ఎంత అనుకున్నా గనుడిగా ఉండవు. బైబిల్లో దేవుని గణపరచడానికి 7 కార్యాలు చేసినట్టుగా మనం చూస్తుంటాం. మరి నిజంగా మనం గణపరిచామా? మందిరాన్ని గణపరుస్తున్నామా? దేవుని వాక్యాన్ని గణపరుస్తున్నామా? దేవుని ఆత్మను గణపరుస్తున్నామా? దేవుడు మనల్ని గద్దించినప్పుడు దేవుని గద్దింపుని మనం గణపరుస్తున్నామా? దేవుడు నీతో మాట్లాడేటట్టుగా ఎంతమంది ఉన్నా ఇతడంటే నాకు ఇష్టం, ఇతడు నాకు ఇష్టమైన వాడు, నేను ఇతనితో మాట్లాడతానని చెప్పగలిగే దేవుని స్వరం వినే ఒక అర్హత నీవు సంపాదించుదువుగాక. దేవుని వాక్యాన్ని నిజంగా గణపరుస్తున్నామా? దేవుని సన్నిధిని నిజంగా గణపరుస్తున్నామా? దేవుని మాట నీవు గణపరిచే విధానం, దేవుడు శిక్షించిన, గద్దించిన, హెచ్చరించిన, బోధించిన, కొన్నిసార్లు గుచ్చిన, కొన్నిసార్లు కత్తిరించిన దేవుని వాక్యాన్ని తప్పక లోబడి మనము గణపరచుదముగాక. 3వదిగా దేవుని గణపరిచే వ్యక్తి మానక నువ్వు సమయం ఉన్నప్పుడల్లా 2 చేతులు పైకెత్తి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక నువ్వు స్తుతి చెల్లించాలి.
నువ్వు అలా గణపరచగలిగితే దేవుడు నిన్ను గణపరచునుగాక. దేవుని గణపరిచే స్తుతి ఆరాధన ప్రతిరోజు మన గుండెల్లోనూ పేదవులలోను మన ఇళ్లల్లోనూ ఆరాధనలో ఉండునుగాక. ఈ రోజున నీవు ఏ మాట చెబుతావో ఆ మాట నెరవేర్చబడునుగాక. అంటే నువ్వు దేవుని గణపరిచేవాడవైతే దేవుడు నీ మాటను గణపరచునుగాక. వాళ్ళ లిస్టులో ఆయన చేరాడు, ప్రవక్తల లిస్టులో చేరాడు, ప్రార్థనాపర లిస్టులో చేరాడు, సాక్షి సమూహం లిస్టులో చేరాడు. మరి నీ పేరు ఎందుకు రాయబట్టల్లా? ఈ రోజైనా ఏఫోదు అర్హత సంపాదించుదువుగాక. ఇతడు నన్ను గణపరుస్తున్నాడు గనక ఇతని మాటను నేను గణపరుస్తాను అనే ఒక అర్హత కలిగిన దేవుడు గణపరిచే వ్యక్తుల లిస్టులో నీ పేరుండునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 12 వాక్యాన్ని మొదలు పెట్టండి. ఇదిగో నేనున్నాను, నేను ఉన్నాను, నేనెవని యొద్ద నేను తీసుకొంటినా, నేను ఎవని యొద్దైనను తీసుకొంటినా, ఎవని గార్ధవమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ నిలబడి నా మీద సాక్ష్యం చెప్పండి. ఈ వాక్యం విన్నాక ఎవరికైనా న్యాయం చేశావా? ఎవరి వస్తువునైనా దొంగిలిచ్చావా? ఎవరికైనా విరోధంగా లేని మాటలు కల్పించావా? నీది కాని ఏదైనా నువ్వు అడ్డం పడి లాక్కున్నావా? నీది కాని జానడ స్థలం కోసం సరిహద్దు రాయి జరిపావా? నీది కాని వస్తువు కోసం ఆరాడబడ్డావా? అది నీది కాదు, దాని కొరకు నువ్వు చేయాల్సిన అక్రమ మార్గాల్లో దారి తప్పి నువ్వు ప్రవర్తించావా? మరి అలాంటప్పుడు ఈ సమూయేలు అంటున్నాడు, నేను చేసే సేవ ఏమిటో మీకు తెలుసు అని నిలబడి చెప్పి అంటాడు. మీలో ఎవరైనా చెప్పగలిగితే నా మీద సాక్ష్యం చెప్పండి. మరి ఎంత సవాలు చేస్తే వాళ్ళేమన్నారు? 4వ వాక్యం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనా తీసుకొనలేదని. ఏమీ తీసుకోవాలా, లంచం తీసుకోవాలా, లేనివి కల్పించాలా, కీడు చేయాలా, ఒకరికి అన్యాయం చేయాలా. అందుకేగా ఈ సమూయేలు పేరు అదిగో సాక్షి సమూహంలో నిలబడింది. ఆమేన్. మరి ఈ రోజున నేను ప్రభువా నీకు సాక్షిగా నిలబెట్టయ్యా, సాక్షుల గుంపులో నేను ఉండాలయ్యా, నేను సాక్షిగా ఉండాలయ్యా, రేపొద్దున విశ్వాస వీరుల పట్టిలో నా పేరు ఉండాలయ్యా అని ఈ రోజైనా అర్హత లేకుండా ఏదో సాగి వెళుతుండగా ఎందుకో ఈరోజు ఆ లిస్టుని ఎదురు పెట్టబడుతుంది. సమూయేలు ప్రార్థన చేసేవాళ్ళ ఉన్నారు, సమూయేలు ప్రవక్త లిస్టులో ఉన్నాడు, ఏ మాట చెబితే ఆ మాట జరుగుతుంది. సమూయేలు ప్రార్థనాపర లిస్టులో ఉన్నాడు, సమూయేలు ఏఫోదును అర్హత సంపాదించిన లిస్టులో ఉన్నాడు. ఈ సమూయేలు దైవ సంబంధమైన సాక్షి సమూహంలో ఉన్నాడు. ఇదే సమూయేలు విశ్వాస వీరుల లిస్టులో ఉన్నాడు. మరి నీ సంగతి ఏమిటి? ఒక్క క్షణం ఈ మాటలు విన్నాకైనా జీవితాన్ని సరిచేసుకుందామా? దయచేసి మోకరించండి. ప్రేమస్వరూపైన ప్రభా వందనాలు, అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. ప్రతి వానిలో ఒక కదలిక, ప్రతి వానిలో ఒక తీర్మానం, ప్రతి వానిలో ఒక పవిత్రత, ఓ నమ్మకమైన అనుభవాల్లో కొనసాగగలిగే బలమైన కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని నీ సన్నిధిలో మోకరించిన వారందరినీ పేరు పేరున దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటూ మేలు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం నిత్యం మనకును సకల పరిశుద్ధులకు కృప సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9447772772 9032772772.